మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో కిసాన్ గంజ్ కమిషన్ వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవంను పురస్కరించుకొని గణపతి విగ్రహం వద్ద అన్నదాన దాత బత్తిని నాగరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ప్రారంభించి మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో కిసాన్ గంజ్ కమిషన్ వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవంను పురస్కరించుకొని గణపతి విగ్రహం వద్ద అన్నదానం దాత బత్తిని నాగరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ప్రారంభించి మాట్లాడారు. పీఓపీ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన పర్యావరణానికి హాని కలిగి నీటి కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ గంజ్ కమిషన్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు గంగులోతు కాల్రామ్, రేడ్యా నాయక్, గోగుల్ సతీష్, ఎం వెంకటరెడ్డి, దొంత శైలేందర్, శ్రీనివాస్, లింగస్వామి, కట్టెల నరేష్, టి సైదులు, గోగుల్ సైదులు, సతీష్, గుండగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరంగా అంటే ఇదే ఫస్ట్ మేము గణేష్ విగ్రహాన్ని నిలుపుకోవడం. అదేవిధంగా ఈరోజు మా వ్యాపారస్తుల సంఘం తరఫున అందరం కలిసి కట్టుబడి చేసుకొని ఈరోజు బత్తిని నాగరాజ్ 48వ వార్డులోని కూరగాయల మార్కెట్ కమిషన్ వ్యాపారస్తుల సంఘం నుండి మొట్టమొదటిసారిగా ఈ కూరగాయల మార్కెట్లో పర్యావరణ పరిరక్షించేందుకై మేము మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా మార్కెట్లో మా అధ్యక్షులు కాలరాం గారి సమక్షంలో ఈ మార్కెట్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్న బత్తిని నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతో ఉంచాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా